హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజు నార్మల్గా బ్లౌజే కట్ వర్క్ బ్లౌజ్కి మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. కింద మనకి కరెక్ట్గా స్కేల్ ఉంటే ఈ స్కేల్తోనే, లేదంటే నార్మల్గానే స్ట్రేట్ ఒకటి వేసేసుకొని మార్కింగ్. ఇప్పుడు మనకి షోల్డర్కి కరెక్ట్గా పైనకి ఎంత తీసుకున్నామో చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనం కరెక్ట్గా తీసుకున్నాం. నేనేం ఎక్కువగా తీసుకోలేదు, సేమ్ తీసుకున్నా. క్లాత్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 5.5 షోల్డరు చూడండి, 5.5 తీసుకుంటున్న షోల్డరు. మనకి ఆమదం సైజు కూడా సేమ్ 5.5 ఉండాలి చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్లో అడ్డం పెట్టుకోవాలి అనుకుంటే ఎంత అనుకుంటే ఇలా కొలుసుకోండి. ఉక్సుల సైడ్ నుంచి ఇలా కొలుసుకోండి. చూడండి 11 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇంచు వదిలేసి నేను 13 పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టుకోవాలనుకుంటే 12 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఇంచ్ కూడా ఇలా నీట్గా ఇలా వేసిస్తున్నాను రౌండ్గా. చూడండి స్కేల్ ఇలా వేసుకోవాలి. మీకు స్కేల్ ఉంటే స్కేల్తో వేసుకోండి. గల్లు వచ్చేసి 2.5. మనకి వెనకాల ఇప్పుడు అడ్డం అంటే తీసుకున్నాం కానీ పొడవు అయితే మనం ఇక్కడ ఇలా చూసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది. ఇది నాకు కొంచెం పెద్దగా ఉందని చెప్పారు కాబట్టి నేను ఇంచు ఇక్కడికి అంటే చిన్నగా పెడుతున్నా. పెద్దగా అవసరం లేదు అన్నారు వాళ్ళు, మాకు పెద్దగా అవుతుందా గల్లా అన్నారు కాబట్టి నేను ఇంచు తగ్గించి చిన్నగా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇదే కట్ వర్క్లా పెట్టాలి. ఎలా పెట్టాలో చూపిస్తాను. మనకి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఉక్సుల పట్టి సైడు ఇలా ఒకసారి ఇది మళ్ళీ ఇలా కొలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఉక్సుల పట్టి సైడ్ 9.5 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 9.5 కాడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. చూడండి ఇది మనకి ఖర్చులకి ఉండిపోతుంది. ఇక్కడ మనకి పట్టికి ఇలా కరెక్ట్గా పట్టుకున్న దగ్గర ఇక్కడ మనం 3 ఇంచులన్నర ఇలా తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం నీట్గా మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఈ మార్కింగ్ వేసిన దాన్ని బట్టి మనం నీట్గా కట్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ స్ట్రేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు మనం ఇది కట్ వర్క్ అనుకున్నాం కాబట్టి కట్ వర్క్కి మనం ఇది కట్ చేయొద్దు. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది మనం ఇప్పుడు ఆన్స్ కట్ చేస్తున్నాను నేను. వెనకాల భాగం అయిపోయింది కదా, ఆన్స్ కట్ చూడండి ఇలాగా నీట్గా వేసేసుకొని ఎక్కడికైతే మనం వేస్తున్నామో అక్కడికి కరెక్ట్గా చూసుకొని ఇక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి ఎంత ఉందో మీరు కొలుసుకోండి. చూడండి 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు నీట్గా మీరు ఇలా కట్ చేసేసుకొని కింద కట్ చేసుకొని 11 ఇంచులు సేమ్ ఇలా వేసుకొని స్కేల్తో కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. నేను ఎప్పుడు 3 ఇంచులు చెప్తా కదా, మరి ఎంత వచ్చింది చూడండి. చూడండి 3 వచ్చింది. మనకి ఆమదం సైజు కూడా 3 ఉండాలి. ఇక్కడ 1 ఇంచు కాడ నుంచి 4 ఇంచు, ఈ 1 ఇంచు కాడ నుంచి 4 ఇంచుకి ఇలా తీసుకొని మీరు ఇంకొంచెం రౌండ్ కావాలంటే ఇంకా రౌండ్ కూడా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇట్లా. ఇప్పుడు చేతిలో కూడా కట్ వర్కే ఉంటుంది. మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఆ వెనకాల భాగం ఇలా ఫ్రంట్ సైడ్ వేసేసి చూడండి ఇలా మంచిగా ఫ్రంట్ వచ్చేటట్టు ఇలా వేయాలి. వేసి నీట్గా మనం ఇది ఎట్లయితే ఉంటుందో అట్లా మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి నేను 3 ఇంచులన్నర కాడ పెట్టుకుంటున్నాను. ఇటు 2 ఇంచులన్నర కాడ పెట్టేస్తున్నాను ఇట్లా మార్కింగ్. మనకి గల్లు వచ్చేసి వాళ్ళది ఎంత ఉందో గల్ల మనం అంత చూడాలి కరెక్ట్గా. చూడండి ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలాగా మార్కింగ్ వేసేస్తాను ఇట్లా. ఇప్పుడు మీరు ఇలా బ్లౌజు బట్టేనే కొలుసుకోవచ్చు. నేనైతే బ్లౌజు బట్టే ఏం కొలుసుకోను, నేను నార్మల్గా వేసేస్తాను. ఇలా నీట్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. గల్లు వచ్చేసి ఇలా వేసుకోండి. ఇటువైపు వచ్చేసి చూడండి ఇటువైపు 3 ఇంచులు వేసుకోండి మార్కింగ్ ఇలాగా. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ వేసుకోండి ఇలాగా. ఇక్కడ సేమ్ 2.5 ఇక్కడ వేసుకోండి ఇలాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గల్లకి కూడా సేమ్ మనం వెనకాల కట్ వర్క్ పెట్టినప్పుడు ముందు కూడా కట్ వర్క్ పెట్టాలి కాబట్టి కట్ చేసుకోవట్లేదు. కాకపోతే గల్ల గీసి మీకు ఆల్రెడీ చూపించిన కదా. ఇప్పుడు మనము ఇక్కడ వెనకాల మనది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, చూడండి ఇలాగా మనం ఇలా వేసేసుకొని కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి బుగ్గలాగా రాకుండా ఉండడానికి వస్తుంది. ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ప్లేట్ వేసేసరికి ఇది పైకి వచ్చేస్తుంది, మనకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకుందాం. మనం క్రాస్ పట్టీలో
ఇటువైపు నేను 3 ఇంచులన్నర కట్ చేస్తున్నా ఉక్సుల పట్టి సైడు. పొడవు వచ్చేసి నాకు ఇక్కడ 11 ఉంది, నేను 11 కాడ పెట్టుకుంటున్నాను చూడండి, క్లాత్ లేదు కాబట్టి. మీకు కావాలంటే పెద్ద కూడా పెట్టుకోవచ్చు, మనం కుట్టేనక జంటనే వేసుకోవచ్చు. ఇటువైపు 2.5, ఇటువైపు 3.5 చూడండి. క్రాస్ పట్టే హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి. కట్ వర్క్ ఒకటి మీకు షార్ట్ వీడియోలో పెడతా, ఓకేనా? చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటా బా ప్లీజ్.